హలో అండి, వెల్కమ్ టు క్వీనీ వ్లాగ్స్. మరి రెస్టారెంట్ స్టైల్లో మనం చికెన్ వింగ్స్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఒక చిన్న ఉల్లిపాయని తీసుకొని దాన్ని ఇలా నలగొట్టేసేసానండి. నేను నలగొట్టేసేసి దానిలో కొంచెం వాటర్ పోసాను. నలిగిన తర్వాత వాటర్ పోసి ఈ రెండింటిని మిక్స్ చేశాను. మిక్స్ చేసిన ఈ చిన్న ఉల్లిపాయ వాటర్ని మనం చికెన్ వింగ్స్ తీసుకొని దానిలో వేయాలండి. వాటర్ని ఫిల్టర్ చేసుకొని వేయాలి. ఆ తర్వాత కాస్త ఉప్పు వేయాలండి. దానిలో ఉప్పు వేసిన తర్వాత దాన్ని మ్యారినేట్ చేద్దాం ఒక హాఫ్ అన్ అవర్. అప్పుడు చికెన్ చాలా టెండర్గా జ్యూసీగా తయారవుతుందండి. బాగా చూసారు కదా ఎంత సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వింగ్స్ని తీసుకొని హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసాం కదా, అయిపోయిన తర్వాత వింగ్స్ని తీసుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని దానిలో ఫ్రై చేయాలి. ఫ్రై చేసి రెండు వైపులా చక్కగా కాలే విధంగా మనం తిప్పుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు మనం దాన్ని స్టీమ్ చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాము. చూసారు కదా మంచి కలర్లో ఎలా వచ్చాయో. ఇలా కలర్లో వచ్చిన వాటిని తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని దానిలో మనం చిల్లీ పౌడరు, సాల్టు, కర్డ్, కొరియాండర్ పౌడర్, నింబు, గరం మసాలా, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన ఈ పేస్ట్ని మనం చికెన్ వింగ్స్కి అప్లై చేద్దాం. ఆ వింగ్స్కి అప్లై చేసి ఇప్పుడు స్టీమ్ చేయాలండి. స్టీమ్ చేయటం అంటే ఒక బౌల్లో మనం వాటర్ తీసుకోవాలి కొంచెం. చూసారు కదా, ఈ బౌల్లో కొంచెం వాటర్ తీసుకుని దానిలో ఇంకొక పాత్ర పెట్టేసుకుని దానిలో మనం చికెన్ వింగ్స్ని పేస్ట్ అవన్నీ తయారు చేసి దానికి అప్లై చేసాం కదండి, ఆ వింగ్స్ని దానిలో ఉంచేసుకొని ఆ వాటర్లో చెక్క, ఇలాచి, మిరియాలు కూడా యాడ్ చేసుకున్నానండి. మిరియాలు యాడ్ చేసుకుని ఆ వాటర్లో వేసుకున్నాను. ఇప్పుడు పైన స్టీమింగ్ కోసం ఒక పాత్ర పెట్టేసి దాన్ని బటర్ పేపర్తో కవర్ చేశాను. కవర్ చేసి వాటితో ఈ మిక్స్ చేసిన వింగ్స్ని మనం దానిలో పెడతామండి. దానిలో పెట్టుకుని ఒక పెద్ద నిమ్మకాయ స్లైసెస్గా కట్ చేసుకుని దాంతోపాటు 4 పచ్చిమిర్చి స్లైసెస్గా కట్ చేసుకుని అవి కూడా వేసుకున్నాను. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనం బయటకు వెళ్ళి తినక్కర్లేదండి, హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలా క్లోజ్ చేసేసి లిడ్ని పెట్టేసేయండి. మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుందండి మనకి స్టీమింగ్కి. హాఫ్ అన్ అవర్ తర్వాత మన యమ్మీ రెస్టారెంట్ వింగ్స్ రెడీ. చూసారు కదా, దీని మీద కాస్త నేను నువ్వులు జల్లానండి. ఇలా గార్నిష్ చేసుకొని టొమాటో, కీరా, ఆనియన్తో గార్నిష్ చేసుకుంటే చికెన్